మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటన్స్ నార్మల్ స్కోర్ మాత్రమే చేసింది. టాప్ ఆర్డర్ నుంచి మంచి స్టార్ట్ వచ్చినా చివరి ఓవర్‌లో పెద్దగా పరుగులు రాలేదు. 160-170 పరుగులు చేయాల్సిన చోట 162 పరుగులు మాత్రమే చేసింది. చేస్ స్టార్టింగ్‌లో పంజాబ్ కింగ్స్ చాలా బాగా ఆడింది. కానీ మధ్య ఓవర్‌లో వరుసగా వికెట్లు కోల్పోయి మ్యాచ్ టెన్షన్‌లోకి వెళ్ళింది. ఒక దశలో మ్యాచ్ పూర్తిగా గుజరాత్ టైటన్స్ వైపు వెళ్ళిపోయింది. కానీ చివరి ఓవర్‌లో పంజాబ్ బ్యాట్స్‌మెన్ అద్భుతంగా ఆడి మ్యాచ్‌ని తిప్పేశారు. డెత్ ఓవర్‌లో కూల్‌గా బ్యాటింగ్ చేయడంతో మ్యాచ్ టర్నింగ్ పాయింట్ అయింది. మ్యాచ్‌లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, మిడిల్ ఓవర్స్‌లో పంజాబ్ వికెట్లు పడడం, చివరి ఓవర్‌లో ఫినిషింగ్ అద్భుతంగా చేయడం. గుజరాత్ డెత్ బౌలింగ్ ఒత్తిడిని నిలబెట్టుకోలేకపోయింది. చిన్న టార్గెట్ అయినా చివరి ఓవర్‌లో మ్యాచ్ టెన్షన్‌గా మారింది. గుజరాత్ టైటన్స్ బ్యాటింగ్ బాగా ఆడింది గానీ ఫినిషింగ్ లేదు. పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ మధ్యలో కూలిపోయినా చివర్లో బాగానే ఆడింది. మ్యాచ్ పూర్తిగా డెత్ ఓవర్స్‌లోనే ఫైనల్ అయింది. పంజాబ్ కింగ్స్ కూల్ ఫినిషింగ్ వల్ల మ్యాచ్ గెలిచింది. మ్యాచ్ సమ్మరీకి వచ్చేసరికి గుజరాత్ టైటన్స్ నిర్ణీత 20 ఓవర్‌లో 162 పరుగులు చేసి 6 వికెట్లు కోల్పోయింది. పంజాబ్ కింగ్స్ కేవలం 19.1 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసి మ్యాచ్‌ను విజయం సాధించింది. నేను అందించిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీకును పొందాలనుకుంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.